యా థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, కానీ మేబీ పీపుల్ అవేర్నెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. ఓకే ఓకే డాక్టర్, మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు. నమస్తే ఉషశ్రీ గారు. నమస్తే అండి, కెన్ యు హియర్ మీ? యా 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 చూసే ఉంటారు మీరు డిబేట్ టాపిక్. కన్న తల్లులే బిడ్డలను చంపేస్తున్నారు వాళ్ళ విలాసాల కోసం, లేకపోతే పిల్లలు అల్లరి చేశారని, పాప ఏడుస్తుందని మొన్న స్టవ్లో వేసేసారంట. సో అంటే ఆడవాళ్ళుగా ఇది నిజంగా మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. సో ఇలాంటి వాళ్ళని మీరు ఒక యాక్టివిస్ట్గా ఉన్నారు కాబట్టి ఏదైనా సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళని కలవడం జరిగిందా, ఏం చెప్తారు? I am not just an activist, and I'm also an advocate practicing in High Court of Telangana, and currently I'm in Vijayawada. I'm handling 3 cases here. Okay. So పేషెన్స్ అనేది అంటే కంపారిటివ్లీ ఇదివరకు కన్నా ఆడవాళ్ళకి పేషెన్స్ కానీ, అంటే మనం కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే ఇదివరకు భర్త, పిల్లలు, కుటుంబం, తల్లి, తండ్రి, అత్త, మామ అంటే గౌరవం. ఒకవేళ మనం దీన్ని కనుక ఈ పరిధులకి ఒకవేళ ఏదైనా కామవాంఛ వచ్చినా సరే కంట్రోల్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు దానికి ఎల్లలు లేవు. అంటే వాళ్ళ కోరిక అది ఏదన్నా అవనివ్వండి, కామం అవనివ్వండి, డబ్బు పరంగా అవనివ్వండి, ట్రావెల్, వాళ్ళకి ఏదన్నా ఎక్స్టెన్సివ్ గా అంటే వాళ్ళకున్న స్థితిగతి కన్నా ఎక్కువగా ఏదన్నా కావాలి అనుకుంటే అది పొందడం కోసం, చేరుకోవడం కోసం కూడా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే తల్లి అనే ఒక అద్భుతమైన మనకి హిందూయిజంలో కానీ మన ఇండియన్ కల్చర్ లో చాలా పెద్దపీట వేశారు. భగవంతుడి తర్వాత తల్లి ప్రేమే అని. సో ఆ డెఫినేషన్ ని తిరగరాస్తున్నారు ఇప్పుడు జనరేషన్, అంటే నేటి తల్లులు. సో కోరిక చెప్పాలంటే, సో ఇందులో ఎక్కువగా భర్తల్ని వదిలేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ చూస్తున్నాను. అండ్ పిల్లల భవిష్యత్తు కన్నా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సంబంధించిన లైఫ్ స్టైల్ కానీ, డిజైర్స్ కానీ, నీడ్స్ కానీ ఫుల్ఫిల్ అవ్వకపోతే అసలు ఎవరిని పట్టించుకోలేని పరిస్థితులు అయితే గమనార్హంగా చూస్తున్నానండి నేను. అండ్ ఇప్పుడు హ్యాండిల్ చేసే కేసెస్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. సో దీనికి మీరు సొల్యూషన్ అడిగితే కనుక రియాలిటీలో వాళ్ళ కోరికలు ఫుల్ఫిల్ అయ్యే వరకు వాళ్ళు ఆగరు. మీరు ఎన్నన్నా చెప్పనివ్వండి, డాక్టర్ గారిని అడిగినా అదే చెప్తారు. ఎందుకంటే సొసైటికల్ కల్చర్ అనేది అందులో ఉండే మనుషుల ప్రవర్తన, ప్రవృత్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. దానికి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. మన లాస్ కూడా అప్డేట్ అవుతున్నాయి చెప్పాలంటే ఇదివరకు మీతో కంపేర్ చేస్తే. ఏమండి డాక్టర్ గారు, అవునా కాదా? ట్రూ, కరెక్ట్ అండి. అండ్ ఇదివరకు ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లు వచ్చాయి. ఇప్పుడు అప్ టు డేట్ లైక్ సుప్రీం కోర్ట్ ఇస్ అండర్స్టాండింగ్ ద లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. ఇట్స్ ఆల్సో అండర్స్టాండింగ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండ్ ద illegitimacy of the kids also. So it's always updating as per the need and necessity of the societal changes. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎంత పోలీసు వాళ్ళు కూడా నేను ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఏదో లా అండ్ ఆర్డర్ దీనికన్నా జీవితాలు కాపాడటానికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఇట్లాగా అడ్డంగా కేసులు వేసేసి ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టట్లేదు. They are giving chance, counsel చేస్తుండ్రు, they are giving enough time. Counsel అనే కాదు, సిచ్యువేషన్స్, సెక్షన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, హ్యాండ్లింగ్ 2 cases రైట్ నౌ. అసలు నాకు ఎంత గౌరవం పెరిగిందంటే ఇదివరకు నేనే, అంటే అఫ్ కోర్స్ దిస్ ఆల్సో పాజిటివ్ అండ్ నెగటివ్, బట్ హైదరాబాద్ వర్సెస్ బెజవాడలో దిస్ లాట్ ఆఫ్ సహనం, పేషెన్స్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టి, భర్తని ఇబ్బంది పెట్టి, వెళ్ళిపోయినా సరే భార్యల్ని మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు సర్ది చెప్పి భర్తకి అటాక్ చేయడానికి అడ్డదిడ్డంగా కేసులు పెట్టకుండా దే ట్రైంగ్ టు క్యామోఫ్లేజ్ ద సొసైటికల్ స్ట్రక్చర్ ని డెమాలిష్ చేసి ఎలాంటి కేసులైనా కొంచెం క్యామోఫ్లేజ్ చేసి అటు ఇరు వర్గాలకి సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ కుటుంబాన్ని నిలబెట్టడానికి అయితే డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందని ఇది నా అనుభూతి లాస్ట్ 10 days ఆఫ్ మై విజిట్ ఇన్ విజయవాడ, యాంకర్ గారు. అండ్ ఇలాంటి ఆడవాళ్ళని ఏం చెప్తే వింటారు, ఎలా చెప్తే వింటారు అంటే మనం సొసైటీ అనేది మారుతున్న దాన్ని అయితే మనం కళ్ళాలు పట్టుకొని లాగి మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే దిస్ ఇస్ ట్రాన్సిషనల్ షిఫ్ట్. సప్రెషన్ ఆఫ్ టూ మెనీ ఇయర్స్ ఆఫ్ విమెన్ ఫర్ సో మెనీ ఇయర్స్, అది ఒక లాస్ట్ 40-50 years లో
పెట్రోల్ పోసి చంపే చావుల దగ్గర నుంచి, డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర నుంచి, దిస్ ఇస్ అన్ ఇవల్యూషన్ ఫర్ ద లాస్ట్ 30 to 40 years in the case laws also that I've been seeing. అంతకుముందు డొమెస్టిక్ వైలెన్స్ లో వరకట్న వేధింపుల నుంచి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్షిప్ ఫర్ ద మెన్ నుంచి, లాస్ట్ 1-2 years లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఫర్ విమెన్ ఎక్కువ వింటున్నాం. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ సఫరర్స్ కిడ్స్. ఎండ్ ఆఫ్ ద డే కిడ్స్ కనకుండా ఉందామా అంటే వీళ్ళేమో అది ఇక బయోలాజికల్ ఆగట్లేదు. అండ్ వీళ్ళ క్లారిటీ లేకుండా ఎందుకు అంటున్నారు అంటే దానికి ఆన్సర్ లేదు. వచ్చేసారు, పుట్టేశారు అంటున్నారు. సో ఈ ఒక సర్జ్ లో ఉన్నాం మనం చెప్పాలంటే. ఇట్స్ ఇన్ సర్జ్ ఆఫ్ ఆ బయోలాజికల్ బేబీస్ కి ఎంత నెక్స్ట్ జనరేషన్ మనకి అమెరికాలో అయిపోతుంది. ఇఫ్ యూ వాచ్ ద హిస్టరీ, ఐ వాజ్ ఇన్ అమెరికా 20 years back and I still watch the history. సో ఇలాంటి కిడ్స్ క్రిమినల్ అఫెన్సెస్ కి, ఎందుకంటే దర్ ఇస్ నో వాత్సల్యం ఆఫ్ ద ఒరిజినల్ డాడ్ అండ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఆఫ్ మదర్ ఆల్సో. మదర్ ఆల్సో ఇస్ ఫీలింగ్ కిడ్స్ ఆర్ బర్డెన్ దీస్ డేస్. సైకలాజికల్ గా మీరే చెప్పాలి నాకన్నా. ఓకే, మదర్ ఫీల్స్ దేర్ progeny is an obstruction for the fulfillment of her sexual, physical, mental, emotional, financial desires. మనం పాము విషయంలో చూసాం. పాము తన బిడ్డల్ని తనే కాటేసి గుడ్లని తినేయడం అంటేనే మనకి విరక్తి పుడుతుంది. బికాస్ యాజ్ ఎ తల్లిగా వి ఆల్వేస్ ఫీల్ ఇన్ ద న్యాచురల్ బయోలాజికల్ ప్రొటెక్షన్ యాజ్ అ డిఫాల్ట్ ఎమోషన్ ఆఫ్ ఎ మదర్ ని డిస్ట్రాక్షన్, డెమాలిషన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ హర్ లవ్ అండ్ ఎఫెక్షన్ బతికే ఉంటారు కిడ్స్. డెమాలిషన్ అంటే అట్లీస్ట్ భర్తకు వదిలేసి కంప్లీట్ గా ఆవిడ ప్రెసెన్స్ ఆఫ్ మదర్ డిమాలిష్ చేసేస్తుంది ఎగ్జిస్టెన్స్. థర్డ్ లేయర్ వచ్చేసి డిస్ట్రక్షన్. షీస్ ఈవెన్ గోయింగ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్ దిస్ కిడ్స్. ఉషశ్రీ గారు, ఇప్పుడు మీరు ఈ మధ్య అంటే ఈ కేసెస్ హ్యాండిల్ చేస్తానని చెప్తున్నారు కదా, అట్లీస్ట్ ఆ పిల్లల్ని అలా వదిలి వెళ్ళిపోవడం కూడా రెడీగా లేరా వాళ్ళు? మరీ అంటే చంపేంత ఎక్స్ట్రీమ్ గా ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళతో అసలు అంటే మాట్లాడారా? ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. సంబడి హ్యాస్ టు లిసన్ ఫ్రమ్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ వాట్ ఐ ఆమ్ డీలింగ్ ఆన్ ద ఫీల్డ్. ఏంటంటే వీళ్ళు ఏమన్నారో తెలుసా, ఇదే పిల్లలు రేపొద్దున వచ్చి దే విల్ బి అబ్స్ట్రక్టింగ్ దేర్ హ్యాపీ లైఫ్ విత్ దేర్ బాయ్ ఫ్రెండ్స్ బికాస్ ఇట్స్ అ మదర్లీ థింగ్ విచ్ దే వాంట్ టు సీ. అవునా కాదా? సో బికాస్ ఆఫ్ దాట్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది ఉషశ్రీ గారు. యా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏదైతే ఆదిలో అంటే మొక్కై వంగది మానై వంగుద్దా అన్నట్టు అసలు ప్రాబ్లం అంటే వీళ్ళ విరక్తి స్టేజ్. ఇలాంటి తల్లులు అందరూ ఇలా ఉంటానని నేను అనను, కానీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమ్మాయిలు ఏ ఎక్స్టెంట్ లో ఉన్నారంటే విచ్ దే ఆల్సో హ్యావ్ అ క్రిమినల్ సైకాలజీ. అంటే నార్మల్ గా ఇలా ఉండరు. ఇప్పుడే మనం కట్టుదిట్టడి చేసి ఇప్పుడే దీన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇది మనకి బంధం అవుతుంది అని చంపేయడానికి కూడా అస్సలు ఆలోచించడానికి వాళ్ళు ఎంత కసాయిగా ఉన్నారు. బేసికల్ గా చెప్పాలంటే మనం పాము ప్రవృత్తి అనుకోవాలి. అన్ని జంతువులు అలా ఉంటాయా అంటే ఉండవు. బట్ ఎస్ వీ హ్యావ్ సర్టెన్ యానిమల్స్ లైక్ దట్ హూ విల్ డిస్ట్రాయ్ దేర్ ఓన్ బిడ్డల కోవకి చెందుతారండి వీళ్ళు. సో ఫ్యూచర్ లో వాళ్ళే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు, వీళ్ళ హ్యాపీనెస్ ని నాశనం చేస్తారు అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు వెన్ ఐ డూ కౌన్సిలింగ్. ఓకే, ఎస్ డాక్టర్. అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చగలమా? ఇట్ బి ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. అండ్ ఉషశ్రీ గారు అడ్వకేట్ గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఇప్పుడు ఎవరైతే ఈ క్రైమ్స్ చేస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మనం చూస్తే బ్రోకెన్ ఫ్యామిలీస్, డెజర్టెడ్ ఫాదర్, డెజర్టెడ్ మదర్, అట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఆర్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ఒక అంటే సమ్ ప్రాపర్ ఫ్యామిలీ సెటప్ లను అయితే పెరిగి ఉండరు చాలా మంది. సో వాళ్ళకి ఒక నార్మ్స్ కానీ అట్లాంటి లేకుండా the kind of grow without any social boundaries లేకుండానే పెరిగిపోతుంటారు. వీళ్ళకి చేయాలి అంటే డెఫినెట్ గా విత్ టైమ్, విత్ పేషెన్స్ థింగ్స్ ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ అ సైకలాజికల్ డిజార్డర్ అటాచ్డ్ టు ఇట్ మోస్ట్ కేసెస్ లా. కొన్ని వెరీ రేర్ ప్యాషన్ క్రైమ్స్ లేకపోతే ఇంపల్సివ్ గా చేసిన చాలా మందికి దేర్ ఇస్ అ హిస్టరీ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి చేయవచ్చు, ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు. అంటే
సమ్ పీపుల్ ఇప్పుడు ఆ ఇంపల్సివ్ గా చేసిన వాళ్ళ గిల్ట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళని తినేస్తుంటది. సో అందులో నుంచి బయట తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ది అదర్స్ ఆర్ ఆబ్వియస్లీ వాళ్ళు ఆ క్రిమినల్ బెంట్ తో ఉంటారు అంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్. ఎందుకంటే వన్స్ దే హ్యావ్ టు గో త్రూ ద లా, ఆ పనిష్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ మెండింగ్ థింగ్స్ కాబట్టి దాంతో పాటు డెఫినెట్ గా మెంటల్ హెల్త్ సపోర్ట్ ఈవెన్ ఇన్ జైల్స్ అట్లా ఉన్నది కాబట్టి దే బి అంటే ఆఫ్ సమ్ హెల్ప్ డెఫినెట్లీ. And one more perspective I want to bring here is Harish Garu. Harish Garu is that broken, మీరు చెప్పినట్టు సైకలాజికల్ పరంగా డెఫినెట్ గా బ్రోకెన్ ఫ్యామిలీస్ అవి ఇవి వస్తున్నారు. బట్ దేవర్ అంటే సర్టన్ కేసెస్ విచ్ హావ్ సీన్ ఎక్స్క్లూజివ్లీ ద లవ్ అండ్ అఫెక్షన్ అదర్ దెన్ ద హస్బెండ్ ఏదైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇస్తాడో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫర్ మేకింగ్ ఆల్ దిస్ టు హ్యాపెన్. వీళ్ళుంటే నేను నీతో సరిగ్గా ఉండలేను. బికాస్ వెన్ వీ వర్ రిసర్చింగ్ ఆన్ దాట్ the intentions was not from the mother initially. Acha. Intentions were not అంటే ఈ అబ్బాయిలు చూపించే అది ఆ లర్రింగ్ అవనివ్వండి, వాళ్ళు ఎరేస్తారు కదా ఈ అమ్మాయిల దగ్గర ఎందుకు, అది డబ్బు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో నేను నీతో సరిగ్గా సక్రమంగా ఉండాలి అంటే ఇవన్నీ బంధాలు, ఇవన్నీ అవరోధాలు, ఇవన్నీ